హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఆ లెక్కింపులో 2,75,000 చురుకు అమౌంట్ మనకు హుండీ ద్వారా ఆదాయం అనేది వచ్చింది. పోయిన సంవత్సరం కంటే బాగా పెరిగింది. ఈ సంవత్సరము దాదాపుగా ₹1,00,000 పెరిగింది. అదేవిధంగా ఇక్కడ పెరగడానికి మెయిన్ కారణం ఏంటయ్యా అంటే ఇక్కడ ఆరుద్ర నక్షత్ర సంబంధంగా హోమాలు బిగిన్ చేయడము. రెండవది ప్రతి సోమవారం సాయంకాలం 7 గంటలకు పల్లకి సేవా కార్యక్రమము, తర్వాత స్వామివారికి ప్రసాదం వితరణ భక్తులకు కూడా ఇవ్వడం కారణము. తర్వాత అక్కడి నుంచి ప్రతి అమావాస్య రోజు ఇక్కడ ఉదయం 6 గంటలకు స్వచ్ఛందంగా భక్తులు వచ్చి గుడి ప్రాంగణం అంతా కూడా నీట్గా క్లీన్ చేసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు భోజన కార్యక్రమం అనేది స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత భక్తాదులు పెడుతూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత ఎవరై ఇక్కడికి వచ్చి సేవ చేసుకుంటున్నారో, ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళు స్వచ్ఛందంగా నా దగ్గరికి వచ్చి దినదిన అభివృద్ధిగా మాకు డెవలప్మెంట్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అదందరూ కూడా చూసి వాళ్ళు కూడా ఇదే విధంగా ఈ దేవాలయానికి వచ్చి వాళ్ళ దోషాలన్నీ కూడా తొలగింపజేసుకొని రోజు కంటే రోజు రెట్టింపు జనాలతో వస్తున్నారని ఫస్ట్ పల్లెల సేవ 10 మందితో ప్రారంభం చేసాం. ఈరోజు దగ్గర 250 మంది ఈ భక్తులు అనేవాళ్ళు ఏర్పాటైనారు. ప్రస్తుతం కార్తీక మాసం నుంచి ఈరోజు వరకు 9 నెలలు అయింది. 9 నెలలకు 250 మంది భక్తాదులు పల్లకి సేవలో పాల్గొంటున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంకా భక్తాదులు వచ్చి ఈ పల్లకి సేవను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. నంద్యాల పట్టణంలో వెలిసిన ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం నందు దినము హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గత 10 నెలలుగా హుండీ లెక్కింపు మొత్తం జరిగింది. ఈ 10 నెలలకు గాను ₹2,75,000 నగదు రావడం జరిగింది. ఇది ఈసారి ఎక్కువగా గతం కంటే కూడా ఈసారి దాదాపు ఒక ₹60,000 ఎక్కువ వచ్చినట్టు మేము అంచనా వేస్తున్నాం. ఈ యొక్క నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి శ్రీ ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి సోమవారం సాయంత్రం సరిగ్గా 7 గంటలకు స్వామివారికి పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అంతేకాకుండా పరమేశ్వరుని యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం రోజు స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకము మరియు హోమ కార్యక్రమాలు కూడా, రుద్ర హోమాలు, ఆయుష హోమము కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ప్రతి నెల వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు వచ్చి స్వామివారి అభిషేకంలో పాల్గొని మరియు హోమ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాద్ స్వీకరించాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు ప్రథమానంది గుడి ఆవరణలో హుండీ లెక్కింపు జరిగినది. సేవకులు బాగానే స్వామికి బాగానే కానుకలు సమర్పించారు. ఈ సేవలో పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం కల్పించినందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి, మా దేవాలయం ఈఓ గారికి నమస్కారం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని